సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 23,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్న ఉద్యోగులు అక్కడ ఏఎన్ఎం నుంచాము, ఒక డ్యూటీ టీచర్ నుంచాము మేడం. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉన్నారు. వంట చేస్తున్నాం, వండి పెడుతున్నాం. ఏ ప్రాబ్లం కూడా రానివ్వమని మీకు మాటిస్తున్నాం మేడం. మా సైడ్ కూడా మీరు వచ్చి మాకు సంఘీభావం తెలిపి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సమగ్ర శిక్షగా ఈ రాష్ట్రంలో మార్చడం జరిగింది. వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఆర్వీఎం ఫస్ట్ రాజీవ్ విద్యా మిషన్ కాంగ్రెస్ పార్టీ కాలంలో వచ్చినటువంటి పేరది. ఆ తర్వాత వాళ్ళు కాస్త సర్వశిక్ష అభియాన్గా మారారు. ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పేరు మార్చడం జరిగింది. యాదృచ్ఛికంగా అనుకోకుండా రాజీవ్ విద్యా మిషన్ ఉన్నప్పుడే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి, అదే పాలన. కాబట్టి వారి పక్షాన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము వారికి డిమాండ్ చేస్తున్నాం. వారు గత 20 సంవత్సరాలుగా వెట్టి చాకిరి అనుభవిస్తున్నారు. రోజుకు 250 రూపాయల జీతం కూడా కొంతమంది వడగట్లే ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి. కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి, డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలకి కేజీబీవీ టీచర్స్ ఇవాళ బోధన చేస్తున్నారు. వాళ్ళకు సరైన వేతనం లేదు. వాళ్ళు ఆడబిడ్డలు రాత్రి డ్యూటీ వేస్తున్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధినేత ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, వారు ప్రభుత్వంలో లేనప్పుడు వారు అన్నారు, మిమ్మల్ని కనుక మీ కొలువును కనుక రెగ్యులర్ చేయకపోతే ముఖ్యమంత్రి గారి కొలువే ఊసిపోతుంది, ఉద్యోగం ఊసిపోతుందని ఆనాడు అన్నాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి. మరి వీరు ఉద్యోగంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం దాటుతుంది. మరి ఈ రోజు వరకు కూడా ఇంతవరకు వీళ్ళు రెగ్యులరైజ్ చేయలేదు. మరి వీళ్ళని రెగ్యులరైజ్ చేయకపోతే వీరు ఉద్యోగం ఉంటుందా పోతా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ముఖ్యమంత్రి గారికి ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము టీపీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ వెళ్లే లోపల వీళ్ళని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని వీళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రతి వనరు వసతి వీళ్ళకి కల్పించాలని చెప్పేసి ఏకైక డిమాండ్ మాది. ఇదే డిమాండ్తో ముందుకు పోతున్నాం. ఆ ఉద్దేశంతోనే మా యొక్క సంఘం ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా పూర్తి మద్దతును ప్రకటించి ఈ యొక్క రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో మద్దతు తెలిపి వారికి వెన్నుదన్నుగా మేము ఉంటున్నాం. ఇదే విషయంలో మా భావసారూప్యం కలిగినటువంటి ఎమ్మెల్యేల చేత మేము రేపు అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయబోతున్నాం. సుమారు 23,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు ధర్నాలోనే ఉన్నారు. ఎవరు ధర్నాలు లేకుండా లేరు. ఇది ఉమ్మడి సమస్య, అందరి సమస్య. 23,000 మంది తలుచుకుంటే 2,30,000 ఓట్లు గల్లంతూ ప్రభుత్వాలే మారిపోతాయి. గతంలో ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు చాలా పోయినాయి. మరి వీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరు కాస్త మంచి ఉద్దేశంతో ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఛాయ్ తాగే లోపల జీవో ఇస్తా అన్నాడు. మరి ఛాయ్ తాగుడు అయిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్ని ఛాయలు తాగుంటారు సార్, పెద్ద సారు. కాబట్టి ఆలోచించి ఛాయ్ తాగే టైం అయిపోయింది. పాపం వీళ్ళ నాయకులను పిలిపించి 4 కప్పుల ఛాయ్ తాపించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వెంటనే జీవో కూడా ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పిలిపించి గౌరవప్రదంగా ఛాయ్ తాపించి మీరు ఛాయ్ తాగే లోపల మీకు జీవో ఇప్పించి మిమ్మల్ని గౌరవప్రదంగా సంతోషంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఇంటికి పంపిస్తా ఉన్నారు. మీది జటిలమైన సమస్య కాదు. మిమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి మా ప్రభుత్వం రాగానే మేము సాధారణంగా ఆహ్వానించి ఛాయ్ తాపించి పంపించడం జరుగుతుందని వారు 1-2 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా మా సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులందరినీ మీ యొక్క సమస్య మాకు తెలిసినది, మా దృష్టిలో ఉన్నది, మేము రాగానే మీ సమస్యని ఛాయ్ తాగే లోపల పరిష్కరించి మిమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపుతామని అలనాటి పీసీసీ హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చి సంవత్సరం అయింది మాట ఇచ్చి మరి నేటికి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ఆవేదన మీకు కనబడడం లేదా? మరి ఎందుకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు? మేము ప్రభుత్వం ఏర్పడాలని మా వంతు సహకారంగా మేము ఎంతో కష్టపడ్డాం. మరి ఇకనైనా మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించి వెంటనే సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని, మరియు ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మరియు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉన్న వారికి ఆరోగ్య బీమా చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే అలవెన్సులు ఉన్నాయో అటువంటి అలవెన్సులన్నీ మాకు
తప్పకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర శిక్ష ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ మీరు ఇచ్చినటువంటి మాటానికి కట్టుబడి వెంటనే రెగ్యులర్ చేయాల్సిందిగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ నెరవేరే వరకు మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ టెంట్ నుంచి కదలమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై సమగ్ర శిక్ష ఉద్యోగి.